సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లోని సిబిఐ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరంపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కాబట్టి సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ వచ్చారు. హైదరాబాద్లోని సిబిఐ అధికారులతో సిబిఐ డైరెక్టర్ సమావేశమయ్యారు. కాళేశ్వరంపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని సిబిఐ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరింది. ఈ సమయంలో సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇవ్వడంతో ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ లో ప్రత్యక్షం కావడంతో కొన్ని చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ సాధారణంగా అటు ఢిల్లీ తప్పించి మిగతా ఎక్కడ కూడా పర్యటన చేయడం, ఏదైనా ఉంటే అధికారిక పర్యటనలు ఉంటాయి, లేదంటే కొన్ని వ్యక్తిగత పర్యటనలు ఉంటాయి. అయితే అకస్మాత్తుగా సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడం, తర్వాత ఇక్కడ ఉన్న అధికారులతో సమావేశం కావడం, ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వచ్చానని అటు డైరెక్టర్ వర్గాలను చెప్తున్నాయి. అయితే అతను ఏ పని మీద వచ్చినప్పుడు కూడా అటు డైరెక్టర్ ఏకంగా ఇక్కడ హైదరాబాద్ సిబిఐ అధికారులతో సమావేశం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు ఆదేశాన్ని జారీ చేయడంతో ఇప్పుడు డైరెక్టర్ వచ్చి హైదరాబాద్ అధికారులతో మీటింగ్ పెట్టడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ వర్గాల్లో ఒక తీవ్ర కలకం రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.